సో సడన్ గా సరదాగా చేస్తావు నీ గురించి మా అందరికి తెలుసు, నేను ఎప్పటి నుంచో నేను చూస్తూ ఉన్నాను చాలా ఇయర్స్ నుంచి. కానీ సడన్ గా విరూపాక్ష చూసి భయపెట్టించాను. విరూపాక్ష చూస్తే చాలా భయపడ్డా తెలుసా, ఏదో మంత్రాలు చదివేస్తున్నావు అసలుకి నా కోసం ఒకసారి చదువుతావు ఆ మంత్రం అసలుకి. ఎంత భయపడ్డానంటే నేను. అది మంత్రమా? ఇదేదో చదివేస్తున్నావు అసలు, నిజంగా మంత్రాలు చదివేవాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్ గా చదవరేమో అనిపించేంత. అది నాకు ఫస్ట్ బిఫోర్ డే పెట్టారనమాట, రేపు షూట్ ఉందంటే ఈ రోజు నాకు మంత్రం పెట్టారు. నాకు అర్థం కాదు ఏంటి ఈ మంత్రం ఓకే అని కొట్టి 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 నేర్చుకున్నాను నైట్ లో. అండ్ నెక్స్ట్ డే షూట్ చేసాం. అసలుకి మామూలుగా కాదు అసలు. విరూపాక్షలో సాయిధం తేజ్ గారు చూసావా మాట్లాడడం జరిగింది? నేను సుబ్రహ్మణ్యం ఫర్సల్ కూడా చేశాను అన్నతో. సో గుర్తుపట్టి మాట్లాడారు నాతో, కాబట్టి అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే మాట్లాడతారు, ఇప్పుడు అలానే పలకరిస్తారు. చాలా మంచివారు. అది అంతా అది కొంచెం స్కేరీగా ఉంటది కాబట్టి నువ్వు ఎక్కడైనా భయపడ్డావా నువ్వు అది చేసేటప్పుడు? లేదు, బేసిక్ గా నేను హారర్ మూవీస్ చూడను, నాకు భయమే ఆఫ్ కోర్స్. కాకపోతే షూట్ టైమ్ లో ఏం భయం ఉండదు, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది ఉంటారు కాబట్టి చుట్టూ వాళ్ళు ఉన్నప్పుడు ఏం భయం, అందుకే ఏం భయపడలేదు. గుర్తుందా ఆ డైలాగ్ ఏదైనా చెప్తావా మాకు, ఆ మంత్రం డైలాగ్? ఓకే. భూ పునాతు శిరసి, భువ పునాతు నేత్రయో, స్వా పునాతు కంటే, మహా పునాతు హృదయ, జన పునాతు నాభ్యం, తపా పునాతు పాద్యం, సత్యం పునాతు పునశిరసి, ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. నువ్వు అలా కళ్ళు పైకి పెడితే నాకే భయమేస్తుంది అసలుకి. సూపర్, అసలు సూపర్ అబ్బా. అంటే అన్ని ఆల్ రౌండర్ అని చెప్పడానికి ఏది లేదు, అన్ని సాంగ్స్ చేస్తావు, ఇది చేస్తావు. అసలుకి నీ గోల్ ఏంటి అంటే నువ్వు హీరోయిన్ అవ్వాలనా? అంటే చాలా మంది కింద కామెంట్స్ పెడుతుంటారు దీని మీద, అందరూ నువ్వు చాలా మంది తెలుగు అమ్మాయిలా ఉన్నావు, సౌందర్య గారు నాకు ఇలా చేయొచ్చు కదా. నువ్వు చూడొచ్చు ప్రతి కామెంట్ లో కంపల్సరీ నువ్వు ఏదైనా రీల్ చేసినా డాన్స్ చేసినా మన అమ్మాయి అన్నట్లే ఫీల్ అవుతారు. నాకు తెలిసి నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ ఉంటాయి మీ దాంట్లో. సో నువ్వు అసలు ఏం అవ్వాలనుకుంటావు జస్ట్ ఇప్పుడు చెప్పు. అసలు మా అలాంటి ఆడియన్స్ కి చాలా ఉందన్నమాట ఆ కన్ఫ్యూజన్, యోధ అసలు ఏం చేస్తుంది, డాన్స్ చేస్తుంది, షోస్ చేస్తుంది ఇలా అని. నాకు ఒక మంచి యాక్టర్ అవ్వాలనుంది. నాకు హీరోయిన్ అంటే ప్రెసెంట్ టైమ్ లో నేను చూసిన మూవీస్ ప్రకారం 2 సాంగ్స్ చేసి పక్కకి వెళ్ళటమో లేకపోతే ఇలా లేదు, యాక్టర్ అవ్వాలనుంది. సమంత గారు, నయనతార గారు, త్రిష గారు, సో వీళ్ళందరూ ఎలానో అలా అవ్వాలనుంది. కాబట్టి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ ఒక మంచి యాక్టర్ గా ఉండిపోవాలి అనేది అయితే ఉంది. అండ్ డైరెక్షన్ కూడా ఇష్టము, సో చూడాలి. సో డైరెక్షన్ కూడా ఇష్టమా? చాలా ఇష్టం. ఓ సూపర్. అయితే ఫ్యూచర్ లో మేము డైరెక్టర్ గా కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను తమిళ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, సో అది ఇప్పుడు ఈటీవీ విన్ లో మినీస్ ఎలా అయితే వస్తున్నాయో నేను అలానే ఒక మినీ లాగా ప్లాన్ చేశాను అనమాట. నేను అది చేస్తున్నాను. ఓ సూపర్. తమిళ్లో అంటే ఏంటి కాంబినేషన్ ఏంటి, ఎవరైనా ఉన్నారా మన తెలుగులోనే? లేదు, తమిళ్ నేను హితేష్ భరద్వాజ్ గారిని క్యాస్ట్ చేశాను, సో తనతో చేస్తున్నాను అనమాట. ఓకే, అది నువ్వే చేస్తున్నావు, డైరెక్ట్ చేస్తున్నావు? ఓ సూపర్. యాక్చువల్ గా ఇదే టైంలో అంటే అన్ని మేనేజ్ చేస్తున్నావు అంటే నాట్ ఈజీ, బట్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. మాక్సిమం నీ అన్ని నుంచి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, అన్నిట్లో ద బెస్ట్ ఇచ్చావు. బట్ డైరెక్షన్ లో కూడా చూస్తాను. అంటే బికాస్ ఆఫ్ మన తెలుగులో ఫ్యూ మెంబర్స్ ఉండరు. ఇప్పుడు నందిని రెడ్డి గారు కానీ, అండ్ అప్పుడు విజయ నిర్మల గారు చాలా బాగా చేసేవాళ్ళు, ఇట్లా చాలా మంది, జయ గారు కానీ. బట్ ఎవరైనా లేడీ డైరెక్టర్స్ వస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ. బట్ నువ్వంటే నేను సర్ప్రైజ్ అయ్యాను యాక్చువల్లీ. నేను ఇంకా హీరోయిన్ గా ఎవరికి తెలీదు, బట్ ఒక పోస్టర్ ఒకటే రిలీజ్ చేసాము. బట్ లేదు చిలుగా నేను చూస్తాను డెఫినెట్ గా. ఐ మీన్ మేబీ చిన్నప్పటి నుంచి చూసి నీకు అది కూడా పెద్ద అలా నేను లేదు, ఇష్టంగా రాసుకున్న స్టోరీస్ అనమాట. నాకు స్టోరీ రైటింగ్ చాలా ఇష్టం, అందుకని నేనే రాసుకున్న స్టోరీ చేస్తున్నాము. యాక్చువల్లీ నేను అది స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో నేను ఇప్పుడు బిజీ అయ్యా, కాబట్టి నాకు కుదరట్లేదు షూట్ చేయడానికి. ఓకే, సో వెయిటింగ్, నేను కూడా షూట్ చేసి తొందరగా రిలీజ్ చేయాలి అది ఇది అని.